జావాస్క్రిప్ట్ సర్క్యులర్ డిపెండెన్సీ అనేది చాలా రెగ్యులర్ ప్రాబ్లమే. యాక్చువల్గా ఏంటంటే మనకి ES6 మాడ్యూల్స్ లేనప్పుడు ఇది రియలీ బిగ్ ప్రాబ్లం. దాన్ని మనము ఆర్కిటెక్చరల్గా ప్రాపర్గా సాల్వ్ చేసుకోకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఉందనుకోండి. ఇక్కడ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a.js అని ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది. ఇంకొక ఫైల్ ఉంది మనకి, దట్ ఈస్ కాల్డ్ b.js. అలాగే ఇంకొక ఫైలు c.js అని ఉందనుకోండి. ఇప్పుడు ఏలో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ని మనము సిలో యూజ్ చేస్తున్నాం. అలాగే ఈ సిలో F2 అనే ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని ఇక్కడ మనం B2లో యూజ్ చేస్తున్నాం అనుకోండి. అలాగే మనకి ఇక్కడ B2లో F3 అనే ఫంక్షన్ ఉంది, దాన్ని మనము F3 అనే ఫంక్షన్ని ఏలో యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఈ మూడిట్లో ఫస్ట్ ఏది మనం లోడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ a.jsని మనం ఫస్ట్ లోడ్ చేసి తర్వాత b.js తర్వాత c.jsని లోడ్ చేసామనుకోండి. ఇది లోడ్ చేసేటప్పుడు దీంట్లో మనకి F3 అనే ఫంక్షన్ కాల్ జరుగుతుంది కాబట్టి b ముందుకు రావాలి. సో అలా అని చెప్పేసి మనం bని పైకి తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు bలో మనకి F2 కావాలి కాబట్టి cj కావాలి. దీన్ని ముందుకు పైకి తీసుకెళ్తే ఇంకొక ప్రాబ్లం ఏంటి, cjలో మనకి F1 కావాలి కాబట్టి ఏ ముందు లోడ్ చేయాలి. అంటే ఇది ఒక్క మాడ్యూల్, అంటే ఒక ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ ఇంకొక ఫైల్లో అవసరం అవుతున్నాయి అని అంటే ఇక్కడ మనకి క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్నే మనము సర్క్యులర్ డిపెండెన్సీ అంటాం. కానీ ప్రస్తుతానికి ఈ సర్క్యులర్ డిపెండెన్సీ లేకుండా మనకి ES6 మాడ్యూల్ సిస్టమ్ అనేది మనకి మంచి టెక్నిక్ని ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు a.js ఉందనుకోండి, దీంట్లో ఏ ఫంక్షన్స్ అయితే కావాలో ఆ ఫంక్షన్ డెఫినేషన్స్ని ముందుగానే లోడింగ్ టైంలోనే వీటికి బైండ్ చేసి పెట్టేస్తుంది. b.jsకి ఏ ఫంక్షన్ అయితే కావాలో ఆ ఫంక్షన్స్ని ముందుగానే, అంటే అవి ఎక్కువసార్లు మనకి బైండ్ అవ్వాల్సి వచ్చినా సరే ఇది ఒక బెటర్ టెక్నిక్ అనమాట. స్టాటిక్ ఫైల్ బైండింగ్ అని చెప్పేసి మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టాటిక్ ఫైల్ బైండింగ్ ద్వారా మనకి యాక్చువల్గా స్టాటిక్ ఫైల్ అంటే అప్పుడు ఏ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నా అవన్నీ హాయిస్ట్ అయిపోతాయి. హాయిస్ట్ అయిపోయినట్టే మనకేంటంటే ఎక్కడ ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నా వాటన్నిటిని తీసుకెళ్ళి మనం లోడింగ్ టైంలో హాయిస్టింగ్ చేసుకున్నట్టు చేసేసుకుంటే మాడ్యూల్ సిస్టంలో మనకి ఏ ఫైల్కి ఆ ఫైల్ ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ని మనం బైండ్ చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మనము ES6 మాడ్యూల్లో స్టాటిక్ బైండింగ్ ద్వారా అచీవ్ చేస్తాం. కానీ ఫండమెంటల్గా ఇట్లాంటి సర్క్యులర్ డిపెండెన్సీ ఉండడం మంచిది కాదు కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్కిటెక్చర్ని ప్రాపర్గా చూసుకోవాల్సి ఉంది. ES6 మాడ్యూల్స్ మనం యూస్ చేస్తున్నంతకాలం మనకి దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ES6లో అంటే టైప్ స్క్రిప్ట్లో నుంచో ES6లో నుంచో మీరు ఎప్పుడైతే ES5లోకి కనుక మార్చితే అప్పుడు మాత్రం మీకు ఈ సర్క్యులర్ డిపెండెన్సీ వల్ల లూపింగ్ అనేది పెరిగి పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది. అదైతే ఉంది. కానీ ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదనమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ ES6 మాడ్యూల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టాటిక్ బైండింగ్ జరుగుతుంది. పర్ఫార్మెన్స్ మీద పెద్దగా మనకేం ఇంపాక్ట్ ఉండదు. ఒకవేళ అట్లా సర్క్యులర్ డిపెండెన్సీ ఉండకుండా చూసుకోవాలి, వాటన్నిటిని ప్రాపర్ బైండింగ్ మనం బిల్డ్ చేసేటప్పుడే మనకు ప్రాపర్గా ఉండాలి అని అనుకుంటే మీకు DPDM అని చెప్పేసి ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఈ సర్క్యులర్ డిపెండెన్సీ ఇష్యూస్ అనేవి మనకి తగ్గుతాయి అండ్ పార్స్ చేసేటప్పుడు అది ప్రాపర్గా పార్స్ చేస్తుంది. మీకు ఒకవేళ కావాలంటే ఇది ఒకసారి చూడండి, మంచి పాపులర్ ఓకే. వీళ్ళు చాలా ఫ్రీక్వెంట్గానే అప్డేట్ చేస్తూ ఉన్నారు ఈ లైబ్రరీని. హోప్ ఇట్ విల్ వర్క్. సో హోప్ యూ లైక్ వాట్ ఈజ్ సర్క్యులర్ డిపెండెన్సీ అండ్ ఈ ES6 మాడ్యూల్స్ ఎలాగ మనకి సాల్వ్ చేస్తున్నాయని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను.